హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్. సో ముందుగా అయితే మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చామన్నమాట. వాడు పార్టీ ఇస్తున్నాడు తినడానికి. అలానే ఇందులో ఒక బిగ్ ట్విస్ట్ కూడా ఉంది. అదేంటి అన్నది తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మేము రెస్టారెంట్లో ఏం ఆర్డర్ ఇస్తున్నాను అన్నది చూసేయండి. ఇదిగోండి ఇంకా ఫుడ్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ మా పిల్లలు తినేయడం కూడా అయిపోయింది. నేను వీడియో తీసేలాగా వాళ్ళు తినేసారు కూడాను. సో ప్రాన్స్ 65 అయితే చెప్పాను. అలానే చికెన్ లాలీపాప్స్ కూడా చెప్పాను. ఇంకా బిర్యానీ చెప్పామన్నమాట. 1 by 1 తిన్నాక పిల్లలతో కదా వాళ్ళు తినేదాన్ని బట్టి చూసి ఆర్డర్ ఇద్దామని ప్రెజెంట్ అయితే ఇవన్నీ చెప్పామన్నమాట. సో ఇప్పుడు ఒకటి వస్తున్నాయి, తింటున్నారు వీళ్ళంతా కూడాను. అలానే వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు, కాంతాయిని బోన్ చేసేవా రీల్ ఉంది కదా, సో దానికి చేయమంటే చూడండి ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారో. అలానే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మేమంతా కూడాను బ్లాక్ కలర్ థీమ్లో డ్రెస్సింగ్ వేసుకోవాలని అంతా బ్లాక్ వేసుకున్నాం అనమాట. సో బర్త్డేకి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అన్ని ప్లాన్లు అయితే వేసుకున్నాం. ఎంతవరకు వర్కౌట్ చేస్తామన్నది అయితే తెలియదు. సో ఇప్పుడైతే కొన్ని రీల్స్ అవి కూడా చేసాము. రెస్టారెంట్ సైడ్ వాల్స్ చూడండి, డిజైన్ అయితే బాగుంది కదా, వాల్ డిజైన్. ఇంకా అలానే మొత్తం బిర్యానీ అన్నీ తినేసాక మాకు అపోలో ఫిష్ కూడా ట్రై చేయాలనిపించింది. సో లాస్ట్లో అయితే అపోలో ఫిష్ కూడా అడిగి తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే దీన్ని కూడా టేస్ట్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్గా అయితే బయటికి వచ్చేసాం. అలానే నేను చాలాసార్లు చెప్పాను నాకు స్కూటీ డ్రైవింగ్ వచ్చాను, కానీ ఇప్పటివరకు ఎవరు నేను డ్రైవింగ్ చేయడం చూడలేదనమాట. సో మా ఫ్రెండ్స్ అంతా చూస్తారని ఈరోజు అయితే వీడియోలో నేను ఎలా డ్రైవింగ్ చేస్తున్నాను అన్నది కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇంకా నేనైతే ఇద్దరు అమ్మాయిలను ఎక్కించుకున్నాను అనమాట. మా చెల్లెల పాపని, మా పాపని. మా చెల్లి ఇద్దరు బాబులను ఎక్కించుకుంది, దాని కొడుకుని నా కొడుకుని. అది వెనక నేను ముందు వెళ్తున్నాం. అలానే ఒక కామెడీ థింగ్ కూడా ఉంటుంది, అదేంటి అన్నది డైరెక్ట్గా సౌండ్ పెడతాను, వినండి. తీసా తీసా కేక్ కొన్నాడు, కేక్ ఏ మిరపకాయ నేను పెద్దమ్మా. సో విన్నారు కదా, వాళ్ళైతే అరుస్తున్నారు కేక్ కొనాలని. నేనైతే మర్చిపోయి షార్ట్కట్లో వెళ్ళిపోతున్నాను. వాళ్ళు అరుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్నాను. స్మైల్ పాడరు ఎత్తిసు దగ్గర. సో చూసారు కదా, ఫైనల్లీ ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను చెప్పిన ఆ బిగ్ ట్విస్ట్ ఏంటంటే, అసలైన మెయిన్ బర్త్డే బాయ్ ఇక్కడ లేడు. సో మా సెలబ్రేషన్ ఇదంతా కూడాను. పాడుకోవని చేయండి. ఎలా చూడండి, మామకు పెట్టినట్టు చూపించండి కేక్. చాలు చాలు.
2020. హ్యాపీ బర్త్డే పవను రాయగడ 2020. పిల్లల హంగామా చూసారు కదా ఎలా అల్లరి చేస్తున్నారో వాళ్ళ మామ బర్త్డే అని. మా తమ్ముడు అయితే ఇక్కడ లేడు, దుబాయ్లో ఉన్నాడు, అక్కడ వాడు జాబ్ చేస్తున్నాడు. సో వాడి బర్త్డేని అయితే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మేము మా తమ్ముడు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.